హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ రవి అండ్ వెల్కమ్ టు కుమార్ టీవీ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ అండి. ఫర్ ద ఫస్ట్ టైం మన ఛానల్ వాచ్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ వీడియోలో మనం iPhone 11 అయితే అన్బాక్స్ చేసి చూద్దామండి. iPhone 11 ఎప్పుడో వచ్చింది కదా, ఇప్పుడే అన్బాక్స్ ఏంటి అనుకుంటున్నారా? మేము ఇప్పుడే తీసుకున్నామండి, అందుకే ఇప్పుడు అన్బాక్స్ చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా రీసెంట్గా అమెజాన్ గ్రేట్ ఇండియన్ సేల్లో మేము ఇది ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్కి అయితే తీసుకోవడం జరిగింది. బాక్స్ అయితే ఉందో చూడండి, చాలా చిన్న సైజులో ఉంది. ఎందుకంటే మనందరికి తెలుసు లోపల ఛార్జింగ్ బ్రిక్ కానీ తర్వాత మనకి ఇయర్ ఫోన్స్ కానీ ఇవ్వటం మానేశారు కదా, సో ఈ సైజ్ అనేది రెడ్యూస్ అయిపోయింది అనమాట. యాక్చువల్గా మా బ్రదర్ నవీన్ కుమార్ అయితే ఈ ఫోన్ తీసుకున్నారనమాట. 13 ప్లాన్ చేశారు కానీ మాకు డెలివరీ పాయింట్ లేకపోవడం, స్టాక్ అవైలబుల్గా లేకపోవడం వల్ల ఈ యొక్క 11కి అయితే షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందనమాట. బ్యాక్ సైడ్ దీని డీటెయిల్స్ అయితే ఉన్నాయండి. ఇది రెడ్ కలర్ వేరియంట్, 128 GB మెమొరీ అనమాట. ఇంటర్నల్గా మనకి సరిపోతుంది. బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే లోపల మనకి రెడ్ కలర్లో ఐఫోన్ అయితే మెరిసిపోతూ కనపడుతుంది. చాలా బాగుందండి, చాలా అంటే చాలా బాగుంది. రెడ్ కలర్ తీసుకోవడంలో కూడా ఇంకొక రీజన్ అయితే ఉంది, అది కూడా మీకు మధ్యలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బాక్స్లో మనకి టైప్ సి టు లైట్నింగ్ కేబుల్ అయితే ఉంది, సిమ్ అడ్జస్ట్మెంట్ టూల్ కనబడుతుంది, తర్వాత ఒక్క స్టిక్కర్ మాత్రమే ఇచ్చారనమాట. సో అంతకు మించి బాక్స్లో ఇంకేమీ లేవు. తర్వాత ఈ రెడ్ కలర్ తీసుకోవడానికి గల రీజన్ ఏంటంటే, ఈ రెడ్ కలర్ కనుక మీరు పర్చేజ్ చేస్తే దీంట్లో కొంచెం పర్సంటేజ్ ఆఫ్ అమౌంట్ హెచ్ఐవి చార్జెస్కి అయితే వెళ్తుంది అనమాట. మిగతా ఏ కలర్లు తీసుకున్నా మొత్తం మనీ యాపిల్కి వెళ్ళిపోద్ది. రెడ్ కలర్ నుంచి మాత్రం హెచ్ఐవి చార్జెస్కి అయితే వెళ్తుంది. మొబైల్ అయితే మనకి ఈ విధంగా కనపడుతుందండి. యాపిల్ లోగో మధ్యలో అయితే ఇవ్వటం జరిగింది. యాపిల్ ఎక్స్ఆర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, దాంట్లో మనకి చిప్సెట్ మనకి వేరేగా ఉంటుంది, దీంట్లో చిప్సెట్ అప్గ్రేడ్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం దీనికి బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాలు అయితే ఉంటాయన్నమాట. ఆ కెమెరా మన డిస్ప్లే వచ్చేసరికి మనకి 6.1 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. మనకి దీంట్లో 3.5mm జాక్ పిన్ అయితే ఉండదన్నమాట. ఇంకా మేము ఏం చేసామంటే, స్క్రీన్ గార్డ్ కూడా మేమే బయట 150 రూపీస్ తీసుకుని మేమే అప్లై చేసాము. ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేసినా కానీ కొన్ని బబుల్స్ అయితే వచ్చాయి, కానీ కొంత టైంకి అయితే బబుల్స్ అయితే డిసప్పేర్ అయిపోయాయి అనమాట. సో మీరు ఓన్గా స్క్రీన్ గార్డ్ కానీ టెంపర్ గ్లాస్ కానీ ఇన్స్టాల్ చేద్దాం అనుకుంటే కనుక మీకు ఇనీషియల్గా బబుల్స్ అయితే వస్తాయి. బబుల్స్ని మీరు రబ్ చేయకండి, కొంత టైంకి అవి వెళ్ళిపోతాయి. లేకపోతే మీరు అదే పనిగా ఆ బబుల్స్ని వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తే డిస్ప్లేకి పాడైపోయే అవకాశాలు ఉంటాయన్నమాట. కొంచెం పేషెన్స్తో వెయిట్ చేస్తే అవే కనపడకుండా పోతాయి అన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే మేము బ్యాక్ కేస్ కూడా మేమే తీసుకోవడం జరిగిందనమాట. అమెజాన్లో ఇంచుమించుగా 1000 రూపీస్ అయితే కాస్ట్ అయితే పడింది. ఇది చాలా వెతికామండి, కానిపోతే ఇదే కొంచెం బాగున్నట్టుంది. ఈ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాం. మొబైల్తో పాటుగా స్క్రీన్ గార్డ్ కానీ బ్యాక్ కేస్ కానీ లింక్స్ అనేవి కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ఈ మొబైల్ డీటెయిల్స్ కూడా మీకు కావాలంటే అక్కడి నుంచి మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఆల్మోస్ట్ మనకి చాలా బాగుందండి, చాలా స్ట్రాంగ్గా అయితే ఉంది ఇది. దీంట్లో మనకి డబుల్ సైడ్ ఏం చేశాడంటే వాడు ఇన్నర్ సైడ్ అవుటర్ సైడు ఒక స్క్రీన్ గార్డ్ లాంటి దాంతో ప్రొటెక్ట్ చేశాడనమాట. స్క్రాచెస్ ఏమీ పడకుండా వాటిని పీల్ అవుట్ చేసేసి అయితే మనం ఈ యొక్క మొబైల్ ఫోన్ దాంట్లో పెట్టుకోవాలి. మీరు మొబైల్ ఫోన్కి కనుక ఆ స్క్రీన్ కేస్ ఉంటుంది అనమాట, స్కిన్ అంటున్నారు కదా, అలాంటి స్కిన్ వేయించుకోవచ్చు. గమ్ముని ఫోన్ని ఆ కేసు లేనప్పుడు యూజ్ చేసినప్పుడు కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా అయితే ఉంటుందన్నమాట. మొబైల్ అయితే బాగా ఫిట్ అయిందండి, ఎటువంటి ప్రాబ్లం అయితే లేకుండా. సో దీని లుక్ ఎలా ఉంటుందంటే, బ్యాక్ కేస్ వేసిన తర్వాత ఇది ఇలా ఉంటుందన్నమాట. చాలా అంటే చాలా బాగుందండి. చేతిలో పట్టుకున్నప్పుడు కానీ తర్వాత దీని లుక్ వైజ్ కానీ ఆ కెమెరా బంప్ను కూడా ఈ యొక్క బ్యాక్ కేస్ అయితే కవర్ చేస్తూ ఉంటుంది, కాబట్టి కెమెరా లెన్స్ మీద కూడా స్క్రాచెస్ పడే అవకాశం తక్కువ ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఫోన్ అయితే ఇదండి. ఫోన్ గురించి చాలామంది ఇప్పటికీ అన్బాక్సింగ్ వీడియోస్ చాలా ఉన్నాయి, కాబట్టి మేము ఒక క్విక్ అంటే షార్ట్ కట్లో చిన్న వీడియో అయితే పోస్ట్ చేసాము. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మొబైల్కి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వాటిని క్లిక్ చేసి చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.